టెక్నికల్ అనాలిసిస్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మనం స్మార్ట్ మనీని ఈజీగా ట్రాక్ అయితే చేసుకోవచ్చు. ఎప్పుడైతే మార్కెట్లో స్మార్ట్ మనీ అనేది ఎంటర్ అవుతుందో వాళ్ళతో పాటు మనం ట్రేడ్స్ అనేది ఇనిషియేట్ చేయగలిగితే బెటర్ రిస్క్ రివార్డు ట్రేడ్స్ అనేది డెఫినెట్గా దొరుకుతాయి. అండ్ మోరోవర్ ఏంటంటే ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేసుకోబోతున్నాం. అది వచ్చేసరికి టవర్ బోటమ్ అనమాట. సో బేస్డ్ ఆన్ ద క్యాండిల్ స్టిక్స్, బేస్డ్ ఆన్ ద ఇండికేటర్స్, బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఏంటంటే ఈ యొక్క నేమ్ అనేది ఇవ్వటం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే మనం స్మార్ట్ మనీ అని ఎందుకు అంటున్నామంటే మనకి కోవిడ్-19 అప్పుడు చూడండి, మీ అందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు, అన్ని స్టాక్స్ పడిపోయినాయి కిందకి. చాలామంది ఏంటంటే రిటైలర్స్ వాళ్ళు పాపం చాలా రోజుల నుంచి హోల్డ్ చేసుకుంటున్నారు, వాళ్ళు కూడా ఏంటంటే ఫోర్స్ఫుల్గా ఎగ్జిట్ అయిపోయారు. ఎందుకంటే ఫియర్ అనేది ఇక్కడ డామినేట్ చేసింది. ఇక మనకి ఏమవుతుందో ఏంటో అని చెప్పేసి అనిపించి చాలామంది ఎగ్జిట్ అయిపోయారు. బట్ కొద్దిగా రిస్క్ తీసుకున్న వాళ్ళు అండ్ స్మార్ట్ పీపుల్ ఏంటంటే ఈ యొక్క చీప్ ప్రైసెస్లో బయింగ్ అనేది చేశారనమాట. బట్ ఆఫ్ కోర్స్ ఏంటంటే కొద్దిగా టెక్నికల్ అనాలిసిస్ అనేది తీసుకోగలిగితే మనకేంటంటే లాసెస్ తక్కువగా ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఏంటంటే రివార్డ్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే, సో అక్కడ నుంచి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైంలో కన్నా మనం స్మాల్ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసుకొని ఉన్నట్టయితే ఇప్పటికి అది మల్టిపుల్ అయ్యేది. అట్లీస్ట్ నాకు తెలిసి 3 times 4 times కూడా ఈజీగా అయ్యేది. కొన్ని స్టాక్స్ అయితే మోర్ దాన్ 10x కూడా ఇచ్చినాయి అనుకోండి, బట్ జనరల్గా అట్లీస్ట్ మనకి 3x 4x అయితే గ్యారంటీగా రిటర్న్ వచ్చేది. ఓకే, ఎనీహౌ ఇక్కడ నిజంగా కంపెనీలో లోపల ఏం జరుగుతుందనేది మనకు తెలియదు కాబట్టి మనం ఆబ్వియస్గా చార్ట్స్ మీద రిలై అవుతాం. ఈ టవర్ బోటమ్ యొక్క కాన్సెప్ట్లో మనం ఎలా ఎంట్రీ తీసుకుంటామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక క్రైటీరియా ఉందన్నమాట. అదేంటంటే స్టాక్ అనేది డౌన్ ట్రెండ్లో ఉండాలి, ఫస్ట్ క్రైటీరియా. దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ ట్రెండ్లో ఉంది. దాని తర్వాత ఏంటంటే మనకి వెరీ బిగ్ క్యాండిల్ అనేది కావాలన్నమాట. బిగ్ రెడ్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ అయితే జరగాలి. జరిగిన తర్వాత మనం ఏంటంటే ఇప్పుడు లైమ్ లైట్లోకి వస్తుంది, ఈ స్టాక్ని మనం వాచ్ లిస్ట్లో పెడతాం. ఇక్కడ దాని తర్వాత ఏం చేయాలంటే మనకి అట్లీస్ట్ ఈ హై అండ్ లోని బ్రేక్ చేయకుండా, అంటే బ్రేక్ చేయటం అంటే లో సైడ్ టచ్ చేయొచ్చు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇట్లా రావచ్చు బట్ క్లోజింగ్ ఇవ్వకూడదు. దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ టెస్ట్ చేశారు అంతే, దాని తర్వాత క్లోజింగ్ ఇవ్వకూడదు. అండ్ మినిమం 3 క్యాండిల్స్ అనేవి మనకేంటంటే 3 మినిమం క్యాండిల్స్ అనేది మనకు కావాలన్నమాట. దెన్ ఏంటంటే మనకి ఈ హై యొక్క బ్రేక్అవుట్ అనేది జరిగినప్పుడు ఈ యొక్క లాంగ్ అనేది తీసుకుంటాం. ఈ లోపల ఏం జరుగుతుందంటే ఇక్కడ 3 అని ఎందుకు అంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్. దాని తర్వాత మార్కెట్ కిందకు వస్తూ వోలటాలిటీ కూల్ ఆఫ్ అయిపోయింది. వోలటాలిటీ ఏమైపోయింది? కూల్ అయిపోయింది అనమాట. ఇక్కడ 3 క్యాండిల్స్ అని అంటున్నా కదా, కూల్ అయిపోయింది. నెక్స్ట్ ఎటు సైడ్ మూవ్ అవుతుంది అనేది మనం వాచ్ చేస్తూ ఉంటాం. ఆబ్వియస్గా ఏంటంటే ఎక్స్టెండెడ్ ప్రైస్ కాబట్టి మనం డౌన్ సైడ్ వచ్చినా సరే రిస్క్ రివార్డ్ ఫేవర్గా లేకపోతే తీసుకోమన్నమాట. బట్ ఇక్కడ కన్నా కూలింగ్ అయ్యి 3 క్యాండిల్స్ తర్వాత మినిమం అప్ టు 6 క్యాండిల్స్ అనేది ఉండొచ్చు, మనం 6 to 7 కూడా ఉండొచ్చు అనమాట. క్యాండిల్ ఏది ఇన్సైడ్ అనమాట ఈ లోపల. దాని తర్వాత బ్రేక్అవుట్ అయిందంటే దిస్ ఈజ్ సెట్ టు బి ఏ టవర్ బోటమ్ అంటాం. అంటే ఇంకా ఇక్కడ నుంచి మార్కెట్ అనేది కిందకి రాదు అని చెప్పేసి హైపోథెటికల్గా మనం ఎజంప్షన్ చేసుకొని ఈ యొక్క బ్రేక్అవుట్ అయినప్పుడు ఏంటంటే లాంగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. అండ్ ఈ యొక్క టవర్ క్యాండిల్ కింద స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం ఫ్రెండ్స్. జనరల్గా ఏంటంటే మార్కెట్లో మనం ఎడ్జ్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టెక్నికల్గా మనం చాలా ఫోకస్డ్గా ఉంటాం. దాని తర్వాత సెకండ్ ఎడ్జ్ వచ్చేసరికి మనకి రిస్క్ రివార్డ్. ఈవెన్ మనం 50% విన్ అయినప్పుడు కూడా మార్కెట్లో సక్సెస్ అవ్వాలంటే అట్లీస్ట్ మనం బేసికల్గా 1:2 అనేది తీసుకోవటం అనేది ప్లాన్ చేసుకోవాలి. ఓకే, సో కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో 25 పాయింట్స్ మనకు స్టాప్ లాస్ ఉందనుకోండి, మినిమం 50 పాయింట్స్ అనేది టార్గెట్ అయితే తీసుకోవడానికి ప్లాన్ చేయాలి. వెరీ రేర్గా ఎప్పుడైనా మనం ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది అనమాట. దానికోసమే యాక్సెప్టెన్స్ కూడా మనం చేసుకోగలగాలి. అయితే ఇక్కడ పర్ఫెక్ట్ సెటప్ అనేది ఫార్మేషన్ జరిగింది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, దానివల్ల ఏంటంటే మీకు మేబీ డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై అవుతాయి. చూడండి, ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే మనకి డౌన్ ట్రెండ్ అనుకున్నాం. ఇక్కడ డౌన్ ట్రెండ్లోనే మనకి స్టాక్ అనేది ఉంది. ఫస్ట్ క్రైటీరియా సాటిస్ఫై అయిపోయింది. దాని తర్వాత ఏంటంటే వెరీ బిగ్ క్యాండిల్ కావాలని చెప్పేసాం, అది టవర్ క్యాండిల్ అంటాం. ఎందుకంటే చాలా పెద్దగా ఉందన్నమాట టవర్ లాగా, అందుకని ఆబ్వియస్గా టవర్ క్యాండిల్ ఫార్మేషన్ కూడా జరిగింది. దాని తర్వాత థర్డ్ క్రైటీరియా వచ్చేసరికి మినిమం 3 క్యాండిల్స్ మనకి ఈ యొక్క టవర్ లోపల ఉండాలని చెప్పేసి అనుకున్నాం, 3 క్యాండిల్స్, అది కూడా క్రైటీరియా ఫుల్ఫిల్ అయింది. దాని తర్వాత అప్ సైడ్ అనేది బ్రేక్అవుట్ జరిగితే మనం ఎంట్రీ తీసుకుంటామని చెప్పేసి అనుకున్నాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్న చార్ట్ వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో ఉంది. దీన్ని మనం ఎంట్రీ తీసుకునేటప్పుడు మేబీ 1 అవర్కి వెళ్ళొచ్చు, అప్ టు 30 minutes. ఓకే, డోంట్ గో 5 minutes or 2 minutes. ఓకే, సో మినిమం ఏంటంటే 30 minutes, లేదు అంటే 1 hour టైం ఫ్రేమ్లో క్లోజింగ్ ఇవ్వనివ్వండి సక్సెస్ఫుల్గా. దెన్ ఏంటంటే ఇది సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అంటాం.
సో ఎనీహౌ ఇక్కడ అన్ని క్రైటీరియాస్ ఫుల్ఫిల్ చేసింది కాబట్టి ఈ పర్టికులర్ స్టాక్లో ఏంటంటే మనం లాంగ్ ఆపర్చునిటీ అనేది ఈ యొక్క బ్రేక్అవుట్ దగ్గర తీసుకుంటాం. సో ఈ కేసులో చూడండి మనకి 330 దగ్గర ఆపర్చునిటీ వచ్చింది. ఈవెన్ మనం ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇంకొక 5-6 రూపాయల పైన తీసుకున్నా సరే చూడండి మనకి దగ్గర దగ్గర స్టాప్ లాస్ ఎంత ఉంది, 330 అండ్ 305 అంటే 25 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది ఉంది. బట్ మనకి టార్గెట్ వచ్చేసరికి 330, 420 అంటే దగ్గర దగ్గర 90 పాయింట్స్ వచ్చింది. చూడండి 1:3.4, 3.5 దాకా వచ్చింది. అంటే మనం ₹3.50 తీసుకోవడానికి ₹1 అనేది రిస్క్ చేస్తున్నాం. ఆబ్వియస్గా రిస్క్ రివార్డ్ అనేది 1:3R అని చెప్పొచ్చు. వెరీ గుడ్ ట్రేడ్ అని చెప్పొచ్చు ఇది. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనం చూస్తున్న చార్టు డైలీ టైం ఫ్రేమ్లో లక్ష్మీ మెషిన్స్. అగైన్ మనకి ఇక్కడ క్రైటీరియా అనేది మనం చూసుకున్నట్టయితే డౌన్ ట్రెండ్లో ఉంది. అండ్ నెక్స్ట్ మనం చూడాల్సిందంటే వెరీ బిగ్ క్యాండిల్ కావాలి. టవర్ క్యాండిల్ ఉంది, దాని తర్వాత అట్లీస్ట్ 3 క్యాండిల్స్ ఉండాలి. 1, 2, 3 క్యాండిల్లు ఉన్నాయి. అండ్ క్రైటీరియా అనేది సాటిస్ఫై అయింది. దాని తర్వాత ఏంటంటే బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ చూడండి 8686 దగ్గర బ్రేక్అవుట్ అయింది సక్సెస్ఫుల్గా. సో డెఫినెట్గా ఏంటంటే వెరీ గుడ్ క్యాండిల్ అనమాట. ఆబ్వియస్గా ఏంటంటే మనం లాంగ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ కొద్దిగా అగ్రెసివ్గా ఉండేవాళ్ళు ఏంటంటే ఈ యొక్క బ్రేక్అవుట్ జరుగుతున్నప్పుడు రిస్క్ తీసుకోవచ్చు. బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే 1 అవర్ అన్న వెయిట్ చేయండి. క్లోజింగ్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు ఎంట్రీ అనేది తీసుకోండి. ఈ కేసులో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ దాకా స్టాప్ లాస్ అనేది కరెక్ట్ కాదు, వెరీ బిగ్ స్టాప్ లాస్ అవుతుంది. దానికోసం ఏంటంటే ఇక్కడ వెరీ గుడ్ క్యాండిల్ కాబట్టి ఈ క్యాండిల్ కింద ఇనీషియల్గా ఈ స్వింగ్ దగ్గర ఎక్కడో ఇక్కడ స్టాప్ లాస్ అనేది తగ్గించుకోవడానికి ట్రై చేయండి. లేదు అంటే దీన్ని లోవర్ టైం ఫ్రేమ్లో కన్వర్ట్ చేసుకున్నప్పుడు 1 అవర్ బ్రేక్ ఇక్కడ వచ్చింది అనుకోండి, దెన్ ఏంటంటే ఈ స్వింగ్లో అనేది లేదంటే ఈ కింద మన స్టాప్ లాస్ తీసుకున్న తప్పులేదు. ఓకే, ఎనీహౌ చూడండి స్మాల్ స్టాప్ లాస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అండ్ రివార్డ్ చూస్తే వెరీ వెరీ బిగ్ రివార్డ్ అనమాట ఇక్కడ. ఓకే, సో హ్యూజ్ ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏంటంటే మనం స్మార్ట్ మనీ ఎక్కడెక్కడ ఎంటర్ అవుతుంది అండ్ మార్కెట్లో ట్రెండ్స్ ఏ విధంగా చేంజ్ అవుతున్నాయి అనేది ఈ యొక్క టెక్నికల్ అనాలిసిస్ టవర్ బాటమ్ అనే కాన్సెప్ట్ ద్వారా ఏంటంటే మనం ఇనిషియేషన్ అయితే చేసుకోవచ్చు. బెటర్ ఏంటంటే 1:2 మినిమం ఫాలో అవుతూ ఉండండి. ఈవెన్ మనం అనుకున్నట్టు 50% ఉన్నా సరే మనం ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే, ఎండ్ ఆఫ్ ద వీక్, ఎండ్ ఆఫ్ ద మంత్ అనేది డెఫినెట్గా ప్రాఫిట్లో ఉంటాం. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఈ యొక్క టవర్ బాటమ్ కాన్సెప్ట్. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఈ యొక్క స్టాక్స్ని ఫిల్టర్ చేసుకునే ఉద్దేశంలో ఈరోజు నాకు ఒక 30-35 మినిట్స్ దాకా టైం పట్టింది. బట్ అగైన్ ఏంటంటే మీకు షేర్ చేస్తున్నాను. హోప్ ఈ వీడియోస్ అనేది మీకు హెల్ప్ చేస్తున్నాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మీ యొక్క సపోర్ట్ని లైక్ చేయడం ద్వారా తెలియజేయండి. మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. ధన్యవాదాలు.